భారతీయ జనతా పార్టీ వారధి కావాలని కోరుకుంటా ఉన్నా. ఈ రోజున భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లాలో కార్యాలయం అంటే ఒక నమ్మకాన్ని కలిగించగలగాలి. ఈ కార్యాలయంలో ఇందాకన్నా దయాకర్ రెడ్డి గారు చెప్పారు, కార్యాలయ కార్యదర్శి ఉంటాడు. ఒక అర్జీ కలెక్టర్ ఆఫీస్లో ఏ విధంగా అయితే మనము గ్రీవెన్స్ సెల్లో కాగితం పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకంతో ఒక అర్జీదారుడు వెళ్తాడో, అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వస్తే కార్యాలయ కార్యదర్శికి మనం ఒక కాగితం ఇస్తే ఆ ప్రెసిడెంట్ గారు, టౌన్ ప్రెసిడెంటో లేదా బాపట్ల కాన్స్టిట్యున్సీ కన్వీనరో ఎవరో ఒకరు ఆ కాగితం పట్టుకుని ఆ సంబంధిత కార్యాలయానికి వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆ అర్జీదారుడు తాలూకా సమస్యను పరిష్కరిస్తాడనే ఒక నమ్మకాన్ని ఈ కార్యాలయం ద్వారా మనం కలిగించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున చాలా మంది ప్రజలు అమాయకులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేటువంటి క్రమంలో ఎన్ని కార్యక్రమాలు ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నా, అవి వినియోగించుకునే క్రమంలో అంతిమంగా లబ్ధిదారుడు ఈ రోజుకి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అవగాహన లోపం, అధికారుల అలసత్వం, వీటన్నిటికీ మిచ్చిమీరినటువంటి అవినీతి, ఇవి మూడు మరి ఈ రోజున ఎంత కష్టపడి ఎన్ని ప్రక్షాళన చేసి ఎన్ని రకాలుగా ఫలాలను మనం పేదవారికి అందించాలని ప్రభుత్వం చేస్తా ఉన్నా కూడా ఈ రోజున అడ్డగోలుగా మరి వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించే ప్రశ్న. ఇవాళ మీకు ఒక్క విషయం చెప్తా ఉన్నా. నిన్న చాలా ఆర్భాటంగా జూన్ 1వ తారీఖున రేషన్ దుకాణాలని మరి ఇంతకు ముందున్నటువంటి కార్యక్రమాన్ని ప్రక్షాళన చేసి మరలా మరి అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా రేషన్ తీసుకొచ్చినటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం. కానీ చాలామంది చాలా ఆర్భాటంగా చేశారు. కానీ ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎంతమంది ఎన్ని రేషన్ షాపుల్లో ఎంతమంది లబ్ధిదారులు స్వయంగా వచ్చి మరి రేషన్ తీసుకుంటున్నారా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి రేషన్ ఇవ్వకుండా వెనక పంపిస్తున్నారా, అటువంటిది మనం ఆలోచించేయాలి. గట్టిగా ప్రశ్నించవలసిన చోట ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, భాగస్వామ్యంగా ఉన్నామని జరిగేటువంటి తప్పుల్ని తలదించుకొని వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా మన పార్టీ తరఫున మనం ప్రజల పక్షాన్ని నిలబడాలా. తప్పు జరిగినప్పుడు తప్పని ప్రశ్నించాలా. ఆ ప్రశ్నించలేనటువంటిప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ బాధ్యతలో ఉన్నా దానికి విలువ లేదనేటువంటిది నా అభిప్రాయం. ఇవాళ రేషన్ మాఫియా అడ్డగోలుగా నడుస్తూ ఉంది. ప్రశ్నించేవాళ్ళు లేరు. ఈ రోజున ఒక్కొక్క నియోజకవర్గాల్లో, ఒక్కొక్క మండలాల్లో మరి వచ్చేటువంటి లబ్ధిదారులకి రేషన్ ఇవ్వకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇస్తా ఉంది, నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో ఈ రోజున పేదవారికి ప్రతి వారికి మరి వారికి ఆహార భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి బియ్యాన్ని తక్కువ రేటుకి బియ్యాన్ని అందిస్తూ ఉంటే మరి వాళ్ళ రేషన్ షాపుల్లో